బ్యాక్ టు న్యూస్. ఇక ఆరుగాలం కష్టించి పంట పండించిన అన్నదాతకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. పండించిన పంటను అమ్ముకునేందుకు ఇప్పటికే రైతన్న నానా తంటాలు పడుతుంటే మరోవైపు కోతుల బెడద వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వానరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ధాన్యం కాపాడుకునేందుకు కర్రలతో కాపలా కాస్తున్న రైతులపై కోతులు దాడులు చేస్తున్నాయి. కోతి మూకల బారి నుంచి తమ ధాన్యాన్ని కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అంటే వరి ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే వాటిని అమ్ముకోవడం మరో ఎత్తు అయితే ఇంకోవైపు చూడొచ్చు మనం ప్రాక్టికల్గా చూస్తే వానరాలు ఒక కుప్ప మీద ఉండి కూర్చొని ఏ విధంగా తింటున్నాయి అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కోతులతో బెడద మాత్రం తప్పడం లేదని చెప్పబోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనకు రైతు ఉన్నారు, వారితో మాట్లాడించి మరి తెలుసు ఏంటి ఈ పరిస్థితి ఇట్లా ఉన్నాయి ఏందన్నట్టు. సరే ఈ కోతుల పట్టుకు ఎవరు లేరు గ్రామంలో. గ్రామ సర్పంచే కానీ మన గ్రామ ఆయనే కానీ ఎవరు దీన్ని పట్టించుకునే మానవులు లేరు. ఈ కోతులు ఊళ్ళకెళ్ళి ఓంగసుగా మనసులకు అర్థనాయి, అంతా మీద ఎగబడుతున్నాయి. కానీ కోతులతో ప్రాబ్లం బాగున్నది. వడ్డు పోతే వడ్ల సుగా అంతా చిల్లవిత్తు చేస్తున్నాయి. పంట నష్టం, వరి దొక్కుడు, ధాన్యం అన్నీ నష్టాలు బాగా చేస్తున్నాయి సార్. మీ కోతులు వస్తే మమ్మల్ని కండలు వీక్తాయి. వరి దక్కనిత్తలేవు, ఇండ్లలో భోజనం దక్కనిత్తలేవు, తలుపులు పెట్టుకోవాలి, ఇంట్లో ఉండాలి. మస్తు ఇబ్బంది అవుతుంది సారు. అటు పోతాయి ఇటు వస్తాయి. ఇక రాయితో ఇక ఆడోళ్ళ వీధికి అయితే ఎగనే పడతాయి. తోప దారి నడవనిత్తలేవు, ఈ ఎండుగలు దక్కనిత్తలేవు. ఇళ్ళకి వచ్చి మళ్ళీ ఇంట్లో ఆగం చేసి ఇప్పుడు చిలక మీద వీళ్ళు పండించిన ధాన్యాన్ని వరి గిరి మొత్తం ఏది ఉన్నా కానీ వరి ఇవన్నీ వేసుకున్నా కానీ ఈడ ఇదే పరిస్థితి. స్కూల్కి పోయేటప్పుడు పిల్లల దగ్గర ఇదే పరిస్థితి. కోతులతోటి ఇళ్ళైనా చిలక మీద అయినా ఏడైనా ఒకటే పరిస్థితి ఉన్నాయి వాటితోటి. వాళ్ళది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు ముగ్గురిని ఖర్చున్నాయి కదా, ఖర్చునాయి. ఇక అది ఇక్కడ ఉన్నోళ్ళు పెద్దవంతులు వాళ్ళు ఎవరో చూసి వాళ్ళే కొంచెం చెడు అయితే బెటరు. ఎక్కడైనా వట్టి చక్కెర అడవిలనా ఎక్కడ నడిచి పెట్టతే బెటరు. పొట్టు తెల్లదాకపోతుంది. నాకు ఒకటే కొట్టుడు రాజ్యం అంతా బొక్కుడు. ఇక వాడితో అయితే మాకు పనికిరాదు. వ్యవసాయం వేసేయం మేము. ఈ వరి పొలం పెట్టుకుంటే గిట్లది, పులాసలు పెట్టుకుంటే ఆయన ఏది పెడతలేము. పునాస లేదు, మన్ను లేదు, దిప్పు లేదు. కోతి విన కాచి కూడా రైతు కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది. కోతి వినాక ఉల్లిగడ్డలు, వంకాయలు, గింకాయలు అన్నీ ఈ కోతులు చేయగా మేము బతకలేము. ఈ గవర్నమెంట్ అంతా దోసుకుంటే, వీళ్ళు దోసుకుంటే, వాళ్ళు దోసుకుంటే, అందరు దోసుకుంటే మమ్మల్ని. ఈ కోతులు ఉంటే గవర్నమెంట్ దానికి వేరే ప్రత్యేకంగా ఒక ఫండ్స్ పెట్టి జంగల్లో బోర్లు వేసి పెద్ద పెద్ద మైదానంలో జామ చెట్లు, నిమ్మ చెట్లు, వా చెట్లు, అవి తినే చెట్లు అన్నీ పెట్టాలి. అదొక ఫండ్ తీసుకొని పెద్దగా పెట్టితేనే కోతులు పట్టితే గవర్నమెంట్ తోటే అయింది. మాతోటి అయితే కాదు, గవర్నమెంట్ తోటే ఈ పని సాధ్యమైంది. ఇబ్బందితో కాదు. ఏమేం చేస్తుండే అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ కోతులు ఎవరెవరికి ఇబ్బంది పెడతాయి? ఒక రైతులు తప్ప ఇబ్బంది పెట్టాయి. ఆ ఊళ్ళో మంచిగా తలుపులు వేసుకుంటారు, జాలీలు పెట్టుకుంటారు, హాయిగా బతుకుతారు. దర్జాగా పంకాలు ఇక మాసుడు దిక్కుమని కాడుకుంటూ ఈ వరకు పోతుండే. ఇగో చేతులు వంకర పోయినాయి. కొట్టి చేసి ఈ వ్యవసాయం చేస్తే ఏం లాభం లేదు. మాకు లెక్కలు కట్టుండి ఒక ఎకరాన ఎంత అవుతుంది ఖర్చు, మీ పెద్ద మేధావులతో లెక్క చేయించుని మాకైతే ఒక 5 పైసలు రైతుకు మిగులుతలేవు. అసలు సందర్భంలో మేము వ్యవసాయం చేసుడు చాలా కమ్మి చేస్తాం. వచ్చే సంవత్సరం 4 ఎకరాలు పెట్టాం, 2 ఎకరాలు పెడతాం, అంతకంటే ఎక్కువ పెట్టాం. ఇక అప్పుడు గవర్నమెంట్కు లేబర్కు మొత్తం ఏర్పడుతుంది పరిస్థితి. రైతే రాజు. ఎక్కడున్నారు రాజు? రైతు. జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఆ మహాత్ముడు లాల్ బహదూర్ శాస్త్రి. వాని మాట ఒక్కడు ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకుంటూ లేడు. కోతులను పట్టించుకొని నాతుడే లేడు. ఇటు ఈ కుప్ప మీద అయితే కుప్పలు తెప్పలుగా అంటే మొత్తం కోతులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే వీటికి నివారణ చర్యలు చేపట్టాలని అంటున్నారు. ఎందుకంటే గ్రామంలో చాలామందికి కోతుల ద్వారా కరిచిన నేపథ్యంలో ఇటు సివిల్ హాస్పిటలే కాదు పోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకైతే మాత్రం బడికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇళ్లల్లో సైతం కూడా చాలా భయపడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడైతే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మాత్రం వానరాలకు కొదవలేని చెప్పాలి. ఓ వైపు నుంచి కొడితే ఇంకో వైపు నుంచి వస్తున్నాయి. అంటే వీటి నుంచి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి దీనికి ఏదైనా కమిటీ వేస్తారా, ఏం చేస్తారో తెలియదు. కానీ వీటిని నివారించాల్సిన అవసరం ఉంది, లేదా వీటన్నింటి కూడా పట్టుకుని అడవిలో వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం వీటి ద్వారా మేము తీవ్ర అవస్థలు పడుతున్నామని చెప్పి రైతాంగం చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.